హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంట్రా నువ్వు చేసిన పని? ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెడితే చుట్టుపక్కల వాళ్లకు నేనేమని సమాధానం చెప్పాలి? నీ గాంధీ గారి సిద్ధాంతాలు నీ దగ్గరే పెట్టుకో. వాటితో ఎవ్వరికీ అవసరం లేదు. వయసులో ఉన్న అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి పెడితే అందరూ ఏమనుకుంటారో ఏంటో అన్న స్పృహ కూడా లేకపోతే ఎలా అంటూ కొడుకు మీద కోపంగా అరుస్తూ ఉంటుంది అన్నపూర్ణమ్మ గారు. ఈ మాటలన్నీ వింటూ ఒక 25 సంవత్సరాల మహిళ అక్కడే గోడ కానుకొని కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఏయ్ ముసలి, మా నాన్నని ఇంకొక మాట అన్నా కూడా నేను ఊరుకొని జాగ్రత్త. ఆయన ఏది చేసినా కరెక్ట్గానే చేస్తారు. ఎవరో ఒక అమ్మాయిని కాపాడి ఇంటికి తీసుకొని వస్తే మా నాన్న చేసిన మంచి పనిని మెచ్చుకోకుండా ఇలా నాన్న మాటలు అంటావా? నీకు అసలు బుద్ధుందా? అంటుంది గడుసుగా మనవరాలు కావేరి. అబ్బో, తండ్రిని అనగానే కూతురికి పౌరుషం పొడుచుకొని వచ్చిందే. అవునులే, నేను ఏ మంచి మాట చెప్పినా మీకు చేదుగానే అనిపిస్తుంది. మీరు ఏమైనా చేసుకోండి. అయినా రేపో మాపో పోయేదాన్ని. నాకెందుకు ఈ గొడవలన్నీ? ఏదో కొడుకు బ్రతుకు రేపు నలుగురిలో నవ్వుల పాలు కాకూడదని 4 మంచి మాటలు చెప్పాను. అయినా ఈ ముసల్దాని మాటలు వినాల్సిన అవసరం మీకేముంది? మీరందరూ పెద్దవాళ్ళు అయిపోయారు కదా అంటూ చీరతో కనుగుడ్లు నొక్కుంటుంది అన్నపూర్ణమ్మ. అమ్మా, ఇప్పుడు ఏమైందని ఈ ఏడుపంతా? ఆ అమ్మాయి బీచ్లో స్పృహ లేకుండా పడి ఉంటే సాటి మనిషిగా కాపాడి ఇంటికి తీసుకొని వచ్చాను. తను ఇప్పుడు ఏమీ చెప్పలేని స్థితిలో ఉంది. మెల్లగా వాళ్ళ వివరాలు కనుక్కొని వాళ్ళ ఇంటికి పంపించేద్దాం అంటాడు కొడుకు మనోహర్. అది కాదురా మను, నీకు మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఈ పరిస్థితిలో ఈ అమ్మాయిని తీసుకొచ్చి మన ఇంట్లో పెడితే రేపు నలుగురు ఏమనుకుంటారు? అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలి మళ్ళీ నేను పెళ్లి చేసుకోనని? నా కూతురికి తండ్రి అయినా తల్లి అయినా నేనే. ఇంకెప్పుడు నా ముందు ఈ ప్రస్తావన తీసుకురాకు అని మనోహర్ వెళ్ళిపోబోతుంటే అన్నపూర్ణమ్మ ఏడుపు గొంతుతో, అంతేలేరా, ఈ తల్లి మాట నువ్వు ఎప్పుడు విన్నావు గనక ఇప్పుడు వినడానికి నేనా పెద్దదాన్ని అయిపోయాను. నీ కూతురు తల్లి లేని పిల్ల కాకూడదని నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. అవునవును ముసలి, ఏ ఫంక్షన్కి పోయినా ఈ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి ఎవరు అంటూ ఆరాలు తీస్తూ ఉంటావు కదా. వీధిలో ఎవరైనా కొత్త అమ్మాయి కనిపిస్తే చాలు, ఇక మొదలెడతావు నీ ఎంక్వైరీలు అంటుంది కావేరి. ఇంకా ఈ పెళ్లి ప్రయత్నాలు ఆపు. మా నాన్నకు ఏది ఇష్టమైతే అదే చేస్తాడు. నాకు తల్లైనా తండ్రైనా తనే అని చెప్తున్నాడుగా అంటుంది గడుసుపిల్ల కావేరి. తను పుట్టగానే తల్లి చనిపోవడంతో మనోహరే చాలా గారాబంగా పెంచాడు. తను ఓ మిడిల్ క్లాస్ మనిషి అయినప్పటికీ కూడా కూతురు ఏదడిగితే అది కాదనకుండా క్షణాల్లో తన ముందుంచేవాడు. ఆ అతిగారాబం వల్ల కావేరీలు కాస్త మొండితనం, పెంకితనం పెరిగాయి. కావేరికి కూడా తన తండ్రి అంటే అమితమైన ప్రేమ. వీళ్ళిద్దరి ప్రేమానురాగాలు చూసి అన్నపూర్ణమ్మకు ఒక పక్క సంతోషం అనిపించినా కావేరి మొండుతనం ఎంత దూరం తీసుకెళ్తుందోనని భయపడుతూ ఉంటుంది. అందుకే మనోహర్కి ఎలాగైనా పెళ్లి చేస్తే కావేరికి మంచి చెడులు చెప్పడానికి ఒక తల్లైనా ఉంటుందని అనుకుంటుంది. ఇక వాళ్ళ ఇంటికొచ్చిన ఆ యువతి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు మనోహర్, కావేరి. ఎన్ని విధాలుగా అడిగినా తనకు అసలు ఏమీ గుర్తు రావడం లేదు. అలా అడుగుతూ ఉండగా తను మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతుంది. తనని మరీ ఎక్కువ ప్రెజర్ చేయొద్దని మెల్లగా తనే చెప్తుందిలే అనుకుంటారు మనోహర్ వాళ్ళు. ఇలా 2 నెలలు గడిచింది. తనకి మాత్రం తన గతం గుర్తు రావడం లేదు. ఒకరోజు కావేరి, నాన్న, తనకేదైనా ఒక మంచి పేరు పెడదామా? తనని ఏమని పిలవాలో కూడా అర్థం కావడం లేదు అంటుంది. సరే, ఏం పేరు పెడదాం అంటూ ఆలోచిస్తూ ఉంటాడు మనోహర్. తను మన ఇంటికి వచ్చింది శుక్రవారం రా, కాబట్టి లక్ష్మి అని పేరు పెడదాం అంటుంది అన్నపూర్ణమ్మ. అబ్బా, ఎన్ని రోజులకి ఒక మంచి మాట చెప్పావు ముసలి. లక్ష్మి, ఈ పేరు చాలా బాగుంది. నాన్న, ఈ పేరే పెడదాం అంటుంది కావేరి. సరే, అలాగే పెడదాం అంటాడు మనోహర్. లక్ష్మి చాలా చురుకైన అందమైన అమ్మాయి. ఏ పనైనా సరే ఏదో మాయ చేసినట్టుగా ఇట్టే నేర్చేసుకుంటుంది. ఆ 2 నెలల్లోనే అందరితో చాలా బాగా కలిసిపోయింది లక్ష్మి. అన్నపూర్ణమ్మకు అన్ని పనుల్లోనూ సహాయం చేస్తూ చేదోడు వాదోడుగా ఉంటుంది.
లక్ష్మికి ఒకరోజు ఇల్లు సర్దుతుండగా పైన అటక మీద ఒక తుప్పు పట్టిన కుట్టు మిషన్ పైన క్లాత్ కప్పి కనిపించింది. అన్నపూర్ణమ్మ గారిని అడగగా అది మనోహర్ భార్యదని, తను చనిపోయాక దాన్ని వాడేవారు లేక తన గుర్తుగానైనా ఉంటుందని అలా పైల పెట్టించామని చెప్తుంది. అమ్మా, ఇది ఎలా వాడాలో నాకు చెప్తారా? నాకు ఇది నేర్చుకోవాలని ఉంది అంటుంది లక్ష్మి. అది ఎలా వాడాలో నాకు తెలీదమ్మా, మన పక్కింటి పార్వతికి తెలుసు, తనని పిలుస్తా, అది నేర్పిస్తుందిలే నీకు అంటుంది. పార్వతి సహాయంతో దాన్ని క్రిందకు దించి క్లీన్ చేసి ఆయిలింగ్ చేస్తారు. పార్వతి లక్ష్మికి టైలరింగ్ నేర్పిస్తుంది. ఎప్పటిలాగే లక్ష్మి వెంటనే దాన్ని నేర్చేసుకుంటుంది. పార్వతి ఆశ్చర్యపోతూ, వావ్, ఏంటి లక్ష్మి, నువ్వు ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటున్నావు? సరే, ఈరోజైతే ఇంట్లో ఏమైనా చిరిగిన బట్టలుంటే కుట్టు, రేపు వచ్చి నీకు బ్లౌజ్ కటింగ్ నేర్పిస్తాను అంటుంది పార్వతి. సరే అంటుంది లక్ష్మి. అన్నపూర్ణమ్మ గారిని అడిగి ఇంట్లో పాతవి చిరిగిపోయినవి అన్నీ తెచ్చుకొని ముందు వేసుకొని ఒక్కొక్కటి కుడుతూ ఉంటుంది. అప్పుడే ఇంటికి వచ్చిన మనోహర్ లక్ష్మిని అలా చూడగానే తన భార్య గుర్తొస్తుంది. అలా చూస్తూ ఉండిపోతాడు. అన్నపూర్ణమ్మ గారు అది గమనించి, రేయ్ మనో, అన్నం పెడతాను, కాళ్ళు చేతులు కడుక్కొని త్వరగా రా అంటుంది, తనలో తానే నవ్వుకుంటూ. అంతలో మనోహర్ తేరుకొని, చచా, నాకేమైంది ఈరోజు? ఏ అమ్మాయి వైపైనా కన్నెత్తు కూడా చూడను నేను, ఈరోజేంటి ఈ అమ్మాయికేసి ఇలా చూశాను? ఇంకా ఎక్కువ రోజులు ఈ అమ్మాయిని ఇంట్లో ఉంచడం మంచిది కాదు. వాళ్ళని వెతికి పట్టుకొని అర్జెంటుగా తనని ఇంట్లో నుంచి పంపించాలి అనుకుంటాడు మనోహర్. మరుసటి రోజు లక్ష్మి ఫోటో తీసుకొని పేపర్లో ప్రకటన ఇద్దామని బయలుదేరతాడు. అప్పుడే అన్నపూర్ణమ్మ గారు గుండెల్లో నొప్పి అంటూ కుప్పకూలిపోతుంది. అందరూ కలిసి గబగబా హాస్పిటల్కి తీసుకెళ్తారు. డాక్టర్లు టెస్టులు చేసి ఆమెకు మైల్డ్ స్ట్రోక్ అని, ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉంటే అంతా సెట్ అవుతుందని చెబుతారు. లక్ష్మి మనోహర్లు ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటారు. వారం తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తారు అన్నపూర్ణమ్మ గారు. ఇంటికి వచ్చాక అమ్మలక్కలందరూ కలిసి వచ్చి పెద్ద గొడవ చేస్తారు. ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే రేపు మా పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి? మీలాంటి వాళ్ళ వల్ల మా వీధిలో ఉండడానికి వీల్లేదు అని నానా రభస చేస్తారు. అది విన్న అన్నపూర్ణమ్మ గారు లక్ష్మిని తీసుకొని వచ్చి మనోహర్ చేతిలో లక్ష్మి చేయి పెట్టి, నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే నా మీద ఒట్టే అంటుంది. అమ్మ, ఏంటి నువ్వు మాట్లాడేది? లక్ష్మిని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అంటాడు. అవునరా, ఇంత పెద్ద నింద పడ్డాక లక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రారు. ఆ పాపం మనకొద్దు. ఇంతకన్నా లక్షణమైన అమ్మాయి మనకు కావాలన్నా దొరకదు. ఇప్పటి వరకు కావేరి గురించే కదా నీ ఆలోచన అంతా. కావేరికి కూడా లక్ష్మి అంటే చాలా ఇష్టం. అది లక్ష్మికి చాలా దగ్గరైంది. ఇప్పుడు తనని ఇంట్లో నుంచి పంపిస్తే కావేరి కూడా తట్టుకోలేదురా. నా మాట విని లక్ష్మిని నువ్వు పెళ్లి చేసుకోరా, అప్పుడు ఎవ్వరికీ ఏ సమస్య ఉండదు అంటుంది అన్నపూర్ణమ్మ గారు. సరే, నీ ఇష్టమమ్మా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మనోహర్. ఆ మాటకి అన్నపూర్ణమ్మ గారు చిరునవ్వులు చిందిస్తూ లక్ష్మి వైపు చూస్తూ మిటికలు విరుస్తుంది. కొద్ది రోజులకి గుడిలో పెళ్లి పెట్టుకుంటారు. మనోహర్ కుటుంబం అంతా గుడిలో ఉంటారు. కావేరి గుడి బయట తన స్నేహితురాలతో ఏదో గొడవ పడుతూ ఉంటుంది. ఆ గొడవ పెద్దదై వారిద్దరూ పోట్లాడుకునేదాకా వస్తుంది. అంతలో తన స్నేహితురాల తల్లి వచ్చి వారిద్దరినీ విడదీసి కావేరిని బాగా తిడుతుంది. మీ నాన్న అతిగారాభం వల్లే నువ్విలా తయారయ్యావని, ఇంకెంతసేపు నీకు పిన్ వస్తుందిగా, నీ తిక్క బాగా కుదురుస్తుందిలే, ఇక నుంచి నీ పెత్తనాలేవి అక్కడ నడవ్వు, మీ పిన్ని ఎలా చెబితే అలాగే నడుచుకోవాలి, మీ నాన్నతో సహా అంటుంది ఆవిడ. అలా ఏం కాదు, మా లక్ష్మి అమ్మ చాలా మంచిది, మమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకుంటుంది అంటుంది కావేరి. అదంతా పెళ్ళికి ముందు. పెళ్ళైన తర్వాత మీ నాన్నతో సహా అందరూ ఆవిడకి లొంగిపోవాల్సిందే. లేకపోతే పెళ్లి విషయం ఎత్తగానే మీ నాన్నమ్మ మీద కస్సుబుస్సుమని అంతెత్తున ఎగిరేవాడు మీ నాన్న. అలాంటి వాడిని కూడా తను బుట్టలో వేసుకుందంటే మీ పిన్ని సామాన్యురాలు కాదు. ఇక నిన్ను చూస్తుంటే నాకైతే జాలేస్తుంది. ఇన్ని రోజులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా పెరిగావు. ఇప్పటి నుంచి ఆ పప్పులేమీ ఉడకవు. పోను పోను అవన్నీ నీకే అర్థమవుతాయిలే, చూస్తూ ఉండు, నా మాటలు అబద్ధమవుతాయేమో అని కావేరీలో లేనిపోని అపోహలు సృష్టించి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు.
కావేరి బిక్కమొహం వేసుకొని గుడిలోకి వెళ్తుంది. వాళ్ళ నాన్నని పెళ్లి కొడుకుని చేస్తూ ఉంటారు అక్కడి వాళ్ళంతా. ఎందుకో కావేరికి వాళ్ళ నాన్నని అలా చూడడం అస్సలు నచ్చట్లేదు. అదే విషయం వాళ్ళ నాన్నకు చెబుదామని వెళ్తుంది కావేరి. తనని చూసిన మనోహర్, అరే చిట్టి తల్లి, రా, ఇంతసేపు ఎక్కడున్నావు అంటూ తనని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు. అంతలో పూజారి గారు, పెళ్లి కొడుకుని తీసుకుని రండమ్మా అంటారు. అన్నపూర్ణమ్మ గారు వచ్చి, ఈ టైంలో కూడా నీకు నీ కూతురితో ఆటలేనా అంటూ మనోహర్ దగ్గర నుండి కావేరిని తీసుకుంటుండగా తనేమో, నేను రాను, నేను మా నాన్న దగ్గరే ఉంటాను అంటుంది. కావేరి, గొడవ చేయకుండా త్వరగా రా, రేయ్ మను, అది నా మాట విందు కానీ దాన్ని దించి నువ్వెళ్ళు, అవతల ముహూర్తం సమయం దాటిపోతుంది అంటుంది. అమ్మ, మరి కావేరి ఎలా అంటాడు మనోహర్. తనని నేను చూసుకుంటానులే కానీ నువ్వు పద అంటూ మనోహర్ చేతిలో నుండి కావేరిని లాక్కుంటుంది అన్నపూర్ణమ్మ. తన తండ్రి తన చేయి వదిలి వెళ్ళిపోతుంటే మనసు చివుక్కుమంటుంది కావేరికి. మొదటిసారిగా తన తండ్రి విషయంలో తనకి ఏడుపు తన్నుకొని వస్తుంది. అందరి ముందు ఏడవకూడదని కంట్రోల్ చేసుకొని గుడి బయటికెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. పూజారి గారు, బాబు, అమ్మాయి మెడలో తాళి కట్టు అంటాడు. మనోహర్ తాళిబొట్టు తీసుకొని అటు ఇటు చూస్తూ, అమ్మ కావేరి ఎక్కడా అని అడుగుతాడు. అది ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటుందిలేరా, ముందు నువ్వు తాళి కట్టు, ముహూర్తం దాటిపోతుంది అంటుంది అన్నపూర్ణమ్మ. మనోహర్ లక్ష్మి మెడలో 3 ముళ్ళు వేస్తాడు. కావేరి బయట కూర్చొని కనీసం తన తండ్రి తనని పిలవను కూడా పిలవడం లేదని ఇంకా బాధపడుతుంది. కాసేపటి తర్వాత పెళ్లి తంతు ముగించుకొని అందరూ ఇంటికి వెళ్తారు. సాయంకాలం తర్వాత రాత్రి జరిగే కార్యం కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు బంధువులంతా. ఇక కావేరికి రోజు తన తండ్రి దగ్గర పడుకోవడమే అలవాటు. రోజులాగే ఆ రోజు కూడా తన తండ్రి దగ్గరే పడుకుంటుంది. తన నానమ్మ వచ్చి కావేరిని తన దగ్గర పడుకోబెట్టుకుంటానని, ఇక నుంచి రోజు నువ్వు నా దగ్గరే పడుకోవాలి అంటుంది కావేరితో. నేను రాను, నేను మా నాన్న దగ్గరే పడుకుంటాను, నేను మా నాన్నను వదిలి ఎక్కడికి రాను అని గట్టిగా పట్టుకుంటుంది తన తండ్రిని. అంతలో లక్ష్మి వచ్చి, పోనీలేండి అత్తయ్య, కావేరికి తన నాన్న దగ్గర పడుకోవడమేగా అలవాటు, తనని ఇక్కడే పడుకోనివ్వండి అంటూ తను వేరే గదిలోకి వెళ్ళిపోతుంది. కావేరికి తన ఈగో సాటిస్ఫై అయినట్లుగా అనిపించి చిన్నగా నవ్వుకుంటుంది. తర్వాత రోజు లేచేసరికి తను తన నానమ్మ దగ్గర పడుకొని ఉంటుంది. కావేరికి మళ్ళీ కోపం వస్తుంది. తన తండ్రి దగ్గర నుంచి తనని కొంచెం కొంచెంగా దూరం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది తనకి. ఇదంతా ఆ లక్ష్మి వల్లే అనుకొని గబగబా లేచి తన నానమ్మ దగ్గరికి వెళ్ళి, నేను నీ దగ్గర పడుకున్నానేంటి, నాన్న దగ్గర కదా నేను పడుకోవాలి అంటుంది. తన నాన్నమ్మ నవ్వుతూ, ఇప్పుడు నీకు కొత్తమ్మ వచ్చింది కదా, కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు నా దగ్గరే పడుకోవాలి అంటుంది. కావేరికి ఇంకా కోపం పెరిగిపోయి, అమ్మ, నాకు అమ్మ లేదు, మా అమ్మ ఎప్పుడో చనిపోయింది అంటుంది. నేను కూడా మీ అమ్మనే తల్లి, ఏది ఒక్కసారి అమ్మ అని పిలువు అంటుంది లక్ష్మి. నువ్వు నాకు అమ్మవి కాదు, పిన్నివి, నువ్వు నాకు అమ్మవి ఎలా అవుతావు, అదిగో మా అమ్మ అక్కడుంది చూడు అని తన తల్లి ఫోటో వైపు చూపిస్తుంది కావేరి. కానీ నేను కూడా నీకు అమ్మనే, ఒక్కసారి నన్ను కూడా అమ్మ అని పిలువమ్మా అంటుంది లక్ష్మి. లేదు, తను మాత్రమే నాకు అమ్మ, నువ్వు నాకు పిన్నివి, పిన్నివి మాత్రమే, పిన్ని 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 అని గట్టిగా అరుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావేరి. లక్ష్మి కాస్త బాధపడుతుంది. బాధపడకమ్మా, అదే మెల్లగా అర్థం చేసుకుంటుందిలే అంటుంది అన్నపూర్ణమ్మ గారు. అసలు కావేరికి ఏమైంది, తన పట్ల ఎంతో ప్రేమగా ఉండే కావేరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని అయోమయంగా చూస్తుంది లక్ష్మి. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. లక్ష్మి టైలరింగ్లో మంచి ప్రావీణ్యం సంపాదించుకుంటుంది. కొత్త కొత్త డిజైన్స్ను పరిచయం చేస్తూ తీరిక లేకుండా గడిపేస్తుంది. బట్టలు బాగా ఎక్కువగా రావడంతో తన కింద 4 పనివాళ్ళను కూడా పెట్టుకుంటుంది. కొద్ది రోజుల తర్వాత బ్యాంక్లో లోన్ తీసుకొని కావేరి గార్మెంట్స్ అని ఒక కంపెనీని స్టార్ట్ చేస్తుంది. అందులో లక్ష్మి అంచెలంచెలుగా ఎదుగుతుంది. బాగా ఉన్నత స్థితికి వస్తుంది. ఇప్పుడు లక్ష్మి కింద 500 మంది పనివాళ్ళు ఉన్నారు. కావేరిలో మాత్రం ఎలాంటి మార్పు రాదు. తనతో పాటు తన మొండితనం కూడా అలాగే పెరుక్కుంటూ వస్తుంది. ఒకరోజు కావేరి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఏమైందోనని అంతా కంగారుగా వచ్చి చూస్తారు. అమ్మాయికి కాస్త గాలాడనివ్వండి
అంటూ అక్కడే ఉన్న ఒక పెద్దావిడ అందరినీ దూరంగా జరుపుతుంది. రేయ్ మను, భయపడాల్సింది ఏమీ లేదురా. నీ కూతురు పెద్ద మనిషి అయింది. కాస్త నీరసంగా ఉంది. అందుకే కళ్ళు తిరిగి పడిపోయిందిరా అంటూ కావేరిని లేపి మంచినీళ్ళు తాగిస్తుంది. లక్ష్మి, నీ కూతురు నీకు పని పెట్టింది అంటూ నవ్వుతుంది ఆ పెద్దావిడ. దాంతో మనోహర్, లక్ష్మి కూడా ఆనందిస్తారు. బంధువులందరినీ పిలిచి చాలా గ్రాండ్గా ఫంక్షన్ జరిపిస్తారు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. 5 సంవత్సరాల తర్వాత కావేరి ఒక అబ్బాయితో బైక్పై వెళ్ళడం గమనిస్తుంది లక్ష్మి. కానీ తను ఏం చెప్పినా వినదని లక్ష్మికి తెలుసు. అయినా కూడా ఊరుకోలేక కావేరి రూమ్కి వెళ్ళి ఎవరా అబ్బాయి అని అడుగుతుంది లక్ష్మి. కావేరి షాక్ అయ్యి అబ్బాయి ఏంటి అంటుంది. ఇందాక నిన్ను బైక్ మీద డ్రాప్ చేసిన అబ్బాయి. హో, తను నా ఫ్రెండ్. అయినా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటుంది కావేరి. నీ పని నువ్వు చూసుకో అంటుంది. ఫ్రెండ్ వరకు అయితే పర్వాలేదమ్మా. అయినా వయసు వచ్చిన అమ్మాయివి అలా బయట తిరిగితే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఈ విషయం మీ నాన్నగారి దాకా వెళ్తే ఆయన చాలా బాధపడతారు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అంటూ రిక్వెస్ట్ చేసినట్టుగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది లక్ష్మి. ఈవిడ గారు చెప్తే నేను వినాలా? చాలా ఎక్కువ చేస్తుంది. నేను ఇలాగే ఉంటాను. ఏం చేస్తుందో చేసుకొని అని తనలో తాను అనుకుంటుంది కావేరి. కానీ లక్ష్మి ఎంత తీరిక లేకుండా ఉన్నా కావేరిని ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది. కావేరి ఒకరోజు తన బాయ్ ఫ్రెండ్తో కలిసి లాంగ్ డ్రైవ్కి వెళ్తుంది. అది తెలుసుకున్న లక్ష్మి తనని ఫాలో అవుతూ ఉంటుంది. ఒక ఫారెస్ట్ లాంటి గుబురుగా ఉన్న అడవిలోకి బైక్ని పోనిస్తాడు ఆ అబ్బాయి. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, పొదలు. రామ్, నాకెందుకో చాలా భయంగా ఉంది. మనం వెనక్కి వెళ్ళిపోదామా అంటుంది కావేరి. భయం ఎందుకు బేబీ, నేనున్నానుగా అంటాడు రామ్. ఇంకా లోపలికి తీసుకొని వెళ్తాడు. ఏయ్ రామ్, ఫస్ట్ బైక్ ఆపు. మనం ఇక్కడ నుండి అర్జెంటుగా వెళ్ళిపోవాలి. సాయంత్రం అవుతుంది. కాసేపు ఆగితే చీకటి కూడా పడుతుంది. రామ్, బైక్ ఆపమన్నానా అని గట్టిగా అరుస్తుంది కావేరి. రామ్ బైక్ ఆపుతాడు. అక్కడే ఇంకో 4 అబ్బాయిలు డ్రింక్ చేస్తూ ఉంటారు. రామ్ రామ్ నాకు చాలా భయంగా ఉంది. వెళ్ళిపోదాం పదా అంటుంది కావేరి. నిన్ను ఇంత దూరం తీసుకొచ్చింది వెంటనే పంపించడానికా అంటూ తన చెంపలు పట్టుకొని లాగుతాడు రామ్. అక్కడ ఉన్న 4 అబ్బాయిలు కూడా కావేరి దగ్గరికి వస్తూ ఉంటారు. కావేరికి సీన్ మొత్తం అర్థమైపోయింది. వెంటనే అక్కడి నుండి పరిగెడుతుంది. రేయ్, అది పారిపోతుందిరా, పట్టుకోండి అంటూ కావేరి వెనుక పరిగెడతారు వారందరూ. లక్ష్మి కారు లోపలికి రాకపోవడంతో డ్రైవర్ని రోడ్డు మీదే కారు ఆపమని తను నడుచుకుంటూ వెళ్తుంది. కాపాడండి, రక్షించండి అని అరుచుకుంటూ వస్తుంది కావేరి. తన గొంతు ఎక్కడో వినిపిస్తుంది లక్ష్మికి. ఒక్క నిమిషం ఆగి అది కావేరి గొంతే. తను ఏదో ఆపదలో ఉన్నట్టుంది అని ఫాస్ట్గా పరిగెడుతుంది లక్ష్మి. ఎందుకైనా మంచిదని షీ టీం వాళ్ళకి ఫోన్ చేస్తుంది లక్ష్మి. గబగబా పరిగెడుతూ కావేరిని చేరుకుంటుంది. పిన్ని పిన్ని అనుకుంటూ భయంగా ఆయాసపడుతూ తనని గట్టిగా హగ్ చేసుకుంటుంది. నీకేం కాదురా, నేనున్నానుగా, నేనొచ్చానుగా, నా వైపు చూడు అని తన తల నిమురుతూ తన తల ఎత్తి చూస్తుంది. వెనుక వాళ్ళు 4 పరిగెడుతూ వస్తుంటారు. లక్ష్మి వారిని చూసి, రేయ్, నా కావేరి జోలికి రావడానికి మీకెంత ధైర్యంరా? తన దగ్గరికి రావాలంటే ముందు నన్ను దాటండిరా అంటుంది లక్ష్మి. అయితే ముందు నీ అంత తేలుస్తాంలే అంటూ తన చేతిలో ఉన్న కత్తితో లక్ష్మి పొట్టలో పొడుస్తాడు రామ్. లక్ష్మి కింద పడిపోతూ, కావేరి, నువ్విక్కడి నుంచి పారిపో అంటూ నెడుతుంది. లేదు పిన్ని, నిన్నిలా ఒంటరిగా వదిలేసి నేను వెళ్ళలేను. నాకేం కాదు, నువ్వు పారిపో అని వెనక్కి తోసేస్తుంది లక్ష్మి. కావేరికి ఏం చేయాలో అర్థం కాదు. అంతలో షీ టీం వాళ్ళు వచ్చి ఆ 4 అరెస్ట్ చేసి కావేరిని తమతో తీసుకుని వెళ్తారు. లక్ష్మి కావేరితో, ఇక్కడ జరిగిందేది నువ్వు మనసులో పెట్టుకోకు. అంతా ఓ పీడకలలా మర్చిపో. ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్తూ స్పృహ కోల్పోతుంది. షీ టీం వాళ్ళు లక్ష్మిని హాస్పిటల్లో చేర్పించి విషయం మనోహర్కి ఫోన్ చేసి చెబుతారు. మనోహర్ హడావుడిగా హాస్పిటల్కి వెళ్తాడు. డాక్టర్స్ ఏ విషయం 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేమంటారు. విషయం అన్నపూర్ణమ్మ గారికి కూడా తెలిసి ఆవిడ కూడా హాస్పిటల్కి వెళ్తారు. అసలేం జరిగిందో తెలుసుకోవాలని షీ టీం వాళ్ళ దగ్గరికి వెళ్తాడు మనోహర్. పక్కనే అన్నపూర్ణమ్మ గారు కూడా వెళ్తుంది. వాళ్ళు మొదట కాస్త తటపటాయించిన మర్డర్ కేసు కాబట్టి చెప్పక తప్పలేదు. జరిగిందంతా వారిద్దరికీ చెప్తారు.
కావేరి ఎంత పనిచేసింది, దాని మొండితనమే దాని పాలిట శాపమైంది. తల్లి లేని పిల్ల అని గారాబం చేస్తే అది ఇంతకు తెగిస్తుందని అనుకోలేదు. ఈరోజు లక్ష్మిని చూసావా, చలనం లేకుండా ఎలా బెడ్ మీద అలా పడి ఉందో అక్కడ అంటూ ఏడుస్తుంది అన్నపూర్ణమ్మ. కాసేపటి తర్వాత మనోహర్, అమ్మ, లక్ష్మి దగ్గర నేనుంటాను, ఇంట్లో కావేరి ఒక్కతే ఉంది కదా, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అంటాడు. సరేనని చెప్పి మళ్ళీ ఒకసారి లక్ష్మిని బయట మిర్రర్లో నుంచి చూసి ఏడుస్తూ పక్కనే ఉన్న వినాయకుడికి దండం పెట్టుకొని లక్ష్మికి నయమైతే ప్రతి బుధవారం ఉపవాసం ఉంటానని మొక్కుకొని వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళేసరికి కావేరి ఏమీ జరగనట్టుగా టీవీ సౌండ్ పెద్దగా పెట్టుకొని మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అన్నపూర్ణమ్మ గారు కోపంగా వచ్చి టీవీ ఆఫ్ చేస్తుంది. నానమ్మ, ఎందుకు టీవీ ఆఫ్ చేసావు అంటుంది. నీకు అసలు బుద్ధుందా? అక్కడ మీ పిన్ని చావు బతుకుల మధ్య పోరాటం చేస్తూ ఉంటే నీకు ఇక్కడ టీవీ కావాల్సి వచ్చిందా? నువ్వు అసలు మనిషివేనా అని తిడుతుంది అన్నపూర్ణమ్మ. అయితే నన్నేం చేయమంటావు? నన్ను కూడా అక్కడ కూర్చొని ఏడవమంటావా? అస్తమానం ఆవిడ గారి డామినేషన్తో చచ్చిపోతున్నాను, పీడ వదిలిపోయింది అంటుంది కావేరి. ఇక అన్నపూర్ణమ్మ గారిలో సహనం పూర్తిగా చచ్చిపోయింది. కావేరి చెంప చెళ్ళుమనిపిస్తుంది. పాపిష్టిదానా, నీలాంటి దానికోసమా లక్ష్మి అన్ని అవమానాలు భరించింది? నువ్వు తనని ఎంతలా అవమానించినా కూడా తను ఏనాడు నిన్ను పల్లెత్తు మాట కూడా అనలేదు. ఈ వైభోగం, నీ ఖరీదైన చెప్పులు, బట్టలు, నగలు ఇవన్నీ లక్ష్మి పెట్టిన భిక్షేనే. నువ్వు అసలు తన కాలి గోటికి కూడా సరిపోవు. పెళ్ళయి ఇన్ని సంవత్సరాలైనా కూడా తను తల్లి ఎందుకు కాలేదో తెలుసా? తనకి కూతురైనా కొడుకైనా నువ్వేనని, నీలోనే వాళ్ళని చూసుకోవాలని. నీలాంటి దానికోసం లక్ష్మి పిల్లల్ని కూడా వద్దనుకుంది. ఆపరేషన్ చేయించుకొని తన మాతృత్వాన్నే కోల్పోయింది. నీకసలు తన ముందు నిల్చొనే అర్హత కూడా లేదు. ఇంతకాలం చిన్నపిల్లవి, నిదానంగా నువ్వే అర్థం చేసుకుంటావులే అనుకొని ఊరుకున్నా. కానీ నువ్వు చాలా పెద్దదానివైపోయావు. నీ మాటలు, చేష్టలు చూస్తుంటేనే అర్థమవుతుంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు ఆ మహాతల్లి. ఒక దేవతలా వచ్చి మనల్ని ఆదుకుంది. ఇంకా కూడా నువ్వు తనని తప్పు పడుతున్నావంటే ఇక నీ కర్మ. నీ చావు నువ్వు చావు. ఇప్పటి నుంచి మేమెవ్వరం నీకు అడ్డురాము అని అన్నపూర్ణమ్మ గారు కావేరిని చెడామడా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే అప్పటి వరకు మొండిగా ఉన్న కావేరి ఒక్కసారిగా వెనక్కు తిరిగి తన నానమ్మ కాళ్ళ మీద పడి, నన్ను క్షమించు నానమ్మ, నా మొండితనంతో మీ అందరినీ చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు అంటూ తన నానమ్మ కాళ్ళు పట్టుకొని గట్టిగా ఏడుస్తుంది. ఊరుకోమ్మా, లే, పైకి లే అని కళ్ళు తుడుస్తూ, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, నాకు అదే చాలు అంటుంది అన్నపూర్ణమ్మ. కావేరి ఇంకా అలాగే వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. నువ్విలా ఏడుస్తూ ఉంటే మీ పిన్ని అస్సలు తట్టుకోలేదు. తను కోలుకునేసరికి నువ్వు తనకు నవ్వుకుంటూ కనిపించాలి. అలాగే నానమ్మ, ఇప్పటి నుండి పిన్నికి నేనొక మంచి కూతురులాగా ఉంటాను. నా ఊపిరి ఉన్నంత వరకు తనని ఏ విషయంలో కూడా నేను ఇబ్బంది పెట్టను. నాకు వెంటనే పిన్నిని చూడాలని ఉంది నానమ్మ, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళవా ప్లీజ్ అంటూ ప్రాధేయపడుతుంది కావేరి. ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్తారు. కావేరి తన పిన్నిని చూసి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. తన నాన్న, నానమ్మ వచ్చి కావేరిని ఓదారుస్తూ తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడతారు. అమ్మ, కావేరిని ఎందుకు హాస్పిటల్కి తీసుకొచ్చావు? మిమ్మల్ని ఇద్దరిని ఇంటి దగ్గరే ఉండమని చెప్పానుగా. అది నా మాట వినడం లేదురా. పిన్నిని చూడాలని ఒకటే పట్టుబట్టింది, అందుకే తీసుకొచ్చాను అంటుంది. డాక్టర్ వచ్చి 24 గంటలు గడిచింది. పేషెంట్ పరిస్థితి ఇంకా క్రిటికల్గానే ఉంది. మీరు వెంటనే సిటీలోని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లడం మంచిది అంటాడు. కావేరి తన నానమ్మ బోరున వెలిపిస్తారు. మనోహర్ కూడా బాధపడుతూ ఉంటాడు. వెంటనే అంబులెన్స్లో సిటీలోని పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారు. అక్కడ ఒక డాక్టర్ లక్ష్మిని చూసి గుర్తుపట్టి వెంటనే ఎవరికో ఫోన్ చేస్తాడు. తర్వాత కాసేపటికి 10ల సంఖ్యలో కార్లు వచ్చి ఆగుతాయి. హాస్పిటల్ అంతా హడావుడిగా మారుతుంది. అందరూ లక్ష్మి ఉన్న రూమ్ వైపు అటూ ఇటూ పరుగులు పెడుతూ ఉంటారు. కావేరి వాళ్లకు అంతా అయోమయంగా ఉంటుంది. కాసేపటికి సెక్యూరిటీ వచ్చి, మినిస్టర్ గారు వస్తున్నారు, అందరూ వెళ్ళి బయట కూర్చోండి అంటారు. కావేరి, లేదు, మా పిన్ని లోపల రూమ్లో ఉంది, తనని వదిలి మేమెక్కడికి వెళ్ళం అంటుంది. అయ్యో, మీకే చెప్తున్నాను, వెళ్ళనమ్మా, కాసేపట్లో మినిస్టర్ గారు వస్తారు, ఆయన వెళ్ళిపోయాక మళ్ళీ మీరు లోపలికి రావచ్చు అంటారు ఆ సెక్యూరిటీ.
అలాగే మొండిగా కూర్చుంటుంది కావేరి. వెళ్ళకపోతే బలవంతంగా పంపించాల్సి ఉంటుందంటూ గట్టిగా అరుస్తారు ఆ సెక్యూరిటీ వాళ్ళు. పదమ్మా కావేరి, కాసేపటి తర్వాత వద్దాం అంటుంది తన నాన్నమ్మ. కావేరి వెనక్కి తిరిగి తన పిన్ని రూమ్ వైపు చూసుకుంటూ వెళ్ళిపోతుంది. కాసేపటికి మినిస్టర్ వస్తారు. ఎంతసేపైనా కావేరి వాళ్లను లోపలికి రానివ్వడం లేదు. ఇక మనోహర్కి సహనం నశించిపోయి లోపలికి వెళ్ళపోబోతుంటే సెక్యూరిటీ వచ్చి ఆపుతారు. కాసేపట్లో మినిస్టర్ గారు బయటికి వచ్చేస్తారు. ఆయన వచ్చిన వెంటనే మిమ్మల్ని లోపలికి పంపిస్తాం అంటారు వారు. మరి అందరూ లోపలికి వెళ్తున్నారు కదా, మమ్మల్ని మాత్రం ఎందుకు బయటే ఉంచారు అంటారు మనోహర్. ఆ విషయం నాకు తెలీదు, మీరు మాత్రం ఇక్కడే ఉండాలి అంటారు సెక్యూరిటీ. మనోహర్కి ఏదో అనుమానంగా ఉంది. కాసేపటికి మీడియా వాళ్ళందరూ అక్కడికి వస్తారు. హాస్పిటల్ ముందు అంతా గందరగోళంగా ఉంటుంది. మినిస్టర్ విండోలో నుంచి వారిని చూసి, అరే, అసలు ఈ మీడియా వాళ్ళకి ఎవరు చెప్పారయ్యా? వీళ్ళు వచ్చారంటే మొత్తం రచ్చ రచ్చ చేసి పెడతారు. ఛ, గుట్టు చప్పుడు కాకుండా నందినిని ఇక్కడి నుండి తీసుకెళ్దామనుకుంటే వీళ్ళంతా నాశనం చేసేలా ఉన్నారు. ఇక లేట్ చేయకూడదు, వీలైనంత త్వరగా నందినిని ఇక్కడి నుండి తరలించాలి అంటాడు మినిస్టర్ తన అనుచరులతోటి. మనోహర్ మీడియా వద్దకు వెళ్ళి, అన్నా, ఏంటి ఈ హంగామా అంతా అని అడుగుతాడు. మీకు ఇంకా తెలీదా సార్, లోపల మినిస్టర్ కూతురుంది, పేరు నందిని. ఆవిడ ఒకప్పుడు ఈ జిల్లా కలెక్టర్. ఒక ప్రమాదంలో తప్పిపోయి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు కనిపించింది అంటాడు. ఇక మనోహర్కి మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. వాళ్ళని లోపలికి రానివ్వకుండా లోపల ఏదో జరుగుతుందని తెలుసుకుంటాడు. వెంటనే కావేరీ గవర్నమెంట్ స్టాఫ్కి, ఊరి జనానికి విషయం చెప్పి అందరినీ రమ్మంటాడు. లక్ష్మి అంటే ఊరి జనానికి అమితమైన ప్రేమ. ఎంతోమందికి కావేరీ గార్మెంట్స్లో ఉద్యోగాలు ఇచ్చి తమను కష్టాల నుండి ఆదుకున్న దేవతలాగా చూస్తారు ఆ ఊరి జనమంతా. లక్ష్మి కోసం మా ప్రాణాలైనా ఇస్తామని అందరూ వచ్చి అక్కడ ధర్నా చేస్తారు. నందినిని వెనుక డోర్ నుంచి తరలిద్దామనుకుంటారు. తను అప్పుడే కొద్ది కొద్దిగా స్పృహలోకి వస్తూ ఉంటుంది. ఎదురుగా ఉన్న తన తండ్రిని చూడగానే తన గతం మొత్తం కళ్ళ ముందు కదలాడుతుంది. నందినికి తన సమితి తల్లి తన తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. కానీ నందినికి అతనంటే అస్సలు ఇష్టం ఉండదు. అతడికి లేని అలవాట్లంటూ లేవు. వాడిని చూస్తేనే నందినికి అసహ్యం, తేళ్ళు జర్రులు పాకుతున్న ఫీలింగ్ కలుగుతుంది తనకి. నందినితో పెళ్ళయ్యేంతవరకైనా కాస్త జాగ్రత్తగా ఉండరా అని తమ్ముడికి నచ్చజెబుతుంది తన సమితి తల్లి. అయినా కూడా తన బుద్ధి మార్చుకోడు. ఎప్పుడు ఎవరో ఒకరి వెంట పడుతూనే ఉంటాడు. ఇంట్లో పని వాళ్ళను కూడా వదిలిపెట్టడు. వీడికి ఇదేం రోగం అనుకుంటుంది నందిని. ఎప్పటి నుండో తన వెంట పడుతున్న తన క్లాస్మేట్ కిషోర్ ఇతడికన్నా 100 రెట్లు బెటర్ అని, తనని ప్రేమిస్తున్నానని ఇంట్లో చెబుతుంది నందిని. కిషోర్ బాగా చదువుతాడు. 6 అడుగుల అందగాడు. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కొడుకు. కాలేజ్లో అమ్మాయిలంతా కిషోర్ వెనక క్యూ కడితే కిషోర్ మాత్రం నందిని వెంట పడేవాడు. కిషోర్ బ్యాక్గ్రౌండ్ కనుక్కొని అతడు నందినికి అన్ని విధాలుగా సరిజోడని కిషోర్తోనే నందిని పెళ్లి నిశ్చయిస్తాడు నందిని తండ్రి. అది ఏమాత్రం సహించని తన సమితి తల్లి కోపంగా, నందిని వేరే వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఆస్తంతా పరాయింటికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం చిప్ప పట్టుకొని అడుక్కోవాలి. అది పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలి, లేకుంటే చావాలి. అప్పుడు ఆస్తంతా మన చేతికి చిక్కుతుంది అని తన తమ్ముడితో కలిసి నందిని చావుకి ప్లాన్ వేస్తుంది తన సమితి తల్లి. ఆ రోజు నందిని దగ్గరలో ఉన్న ఒక నదీ పుష్కరాలకు వెళ్ళి రాత్రి ఇంటికి వస్తుంది. అర్ధరాత్రి నందిని రూమ్లోకి వెళ్తారు వారిద్దరూ. తను నిద్రపోతూ ఉంటుంది. దిండును తీసుకొని నందిని ముఖం మీద గట్టిగా అదిమి తనకు ఊపిరాడకుండా చేస్తారు. నందిని బలవంతంగా తన 2 చేతులతో దిండును గట్టిగా నెట్టేస్తుంది. ఎదురుగా తన పిన్ని, ఆమె తమ్ముడు ఉంటారు. మీకెంత ధైర్యం, నా మీదే హత్య ప్రయత్నం చేస్తారా? ఇప్పుడే మీ ఇద్దరి భాగోతం డాడీకి చెప్పి అరెస్ట్ చేయించకపోతే నా పేరు నందినినే కాదు అని వెళ్తుంటే, ఎక్కడికి పోతావే అని వెనక్కి లాగి తన మొహం మీద స్ప్రే కొడతారు. తనకు వెంటనే మత్తులా అనిపించి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. నందిని ఏ పుష్కరాలకైతే వెళ్ళిందో అక్కడికి తీసుకెళ్ళి బ్రిడ్జ్ మీద నుంచి తోసేస్తారు. తర్వాత నందిని ఆ నీళ్లల్లో కొట్టుకుపోయినట్టుగా చిత్రీకరించి డ్రైవర్కి కొన్ని డబ్బులిచ్చి అతని చేత కూడా అలాగే చెప్పిస్తారు.
ఆ నీటిలో ఎంత వెతికినా నందిని ఆచూకీ దొరకలేదు. మరుసటి రోజు నందిని ఒడ్డున పడి ఉండడం చూసిన మనోహర్ కాపాడి ఇంటికి తీసుకొని వస్తాడు. అయితే నందిని తన గతం అంతా మర్చిపోయి లక్ష్మిలాగా మారింది. మళ్ళీ ఇప్పుడు స్పృహలో నుండి బయటికి వచ్చిన నందినికి తన తండ్రిని చూశాక తన గతం అంతా గుర్తొస్తుంది. తన మీద హత్యా ప్రయత్నం చేయించింది తన పిన్ని, అతని తమ్ముడని పోలీసులకి వాంగ్మూలం ఇస్తుంది. ఈ విషయం నందిని తండ్రికి తెలిస్తే తమని బ్రతకనివ్వడని వారిద్దరూ సిటీ వదిలేసి పారిపోబోతుంటే పోలీసులు వచ్చి వారిని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. ఇక నందినికి కిషోర్ని ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటాడు తన తండ్రి. కిషోర్ కూడా నందిని చనిపోయిందని తెలిసినా కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు. తనకి ఎన్ని సంబంధాలు వచ్చినా రిజెక్ట్ చేసేవాడు. నందినిని చూడడానికి హాస్పిటల్కి వస్తాడు కిషోర్. హాస్పిటల్ ముందు అంతా గందరగోళంగా ఉంటుంది. సెక్యూరిటీ వచ్చి కిషోర్ని లోపలికి తీసుకొని వెళ్తారు. నందినిని వెనుక డోర్లో నుంచి తీసుకొని వెళ్ళి కారులో కూర్చోబెడతారు. కిషోర్ కూడా అదే కారులో కూర్చుంటాడు. కారు హాస్పిటల్ ముందుకు రాగానే కావేరికి తన పిన్ని కనిపిస్తుంది. కారు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. పిన్ని పిన్ని అని గట్టిగా అరుస్తూ కారు వెనుక పరిగెడుతుంది కావేరి. ఆఖరిసారిగా పిన్నమ్మా అంటుంది. ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది నందిని. కారు మిర్రర్లో నుంచి కావేరి కనిపిస్తుంది తనకి. వెంటనే డ్రైవర్ని కారు ఆపమంటుంది. ఇప్పుడెందుకమ్మా కారు ఆపడం? అసలే నీ హెల్త్ కండిషన్ బాలేదు అంటాడు నందిని తండ్రి. అవేమీ నందినికి వినిపించవు. కావేరి అంటూ కారు దిగి తన 2 చేతులు చాపి రమ్మన్నట్టుగా పిలుస్తుంది. అక్కడే మోకాళ్ళ మీద కూర్చొని ఉన్న కావేరి కళ్ళు తుడుచుకొని తన పిన్నిని చూసి లేచి పరుగెత్తుకెళ్ళి తనని చుట్టేసుకుంటుంది. లక్ష్మి శాల్వా కప్పుకొని ఉంటుంది. కావేరి వచ్చి పట్టుకోగానే తన గాయాల నొప్పితో అబ్బా అంటుంది. సారీ పిన్ని, చూసుకోలేదు అని తన 2 చెవులు పట్టుకుంటుంది కావేరి. పిన్ని కాదు, పిన్నమ్మ అని పిలు అంటుంది లక్ష్మి. అలాగే పిన్నమ్మ అంటుంది కావేరి. ఊరి జనమంతా వారి అన్యోన్యతను చూసి ఆనందపడతారు. కిషోర్ ఇదంతా చూసి నువ్వెక్కడున్నా హ్యాపీగా ఉండాలి, నాకు అదే చాలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నందిని తండ్రి కూడా కారులో నుండి బయటకు దిగి నా కూతురి కోసం ఇంతమంది వచ్చారంటే తనంటే మీకు ఎంత అభిమానమో అర్థమవుతుంది. మీ లక్ష్మిని మీకే వదిలేస్తున్నాను అంటూ అందరికీ నమస్కారం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారాయన. అందరూ కలిసి లక్ష్మిని తమ ఊరికి తీసుకొని వెళ్తారు. మేమిన్ని రోజులు గడిపింది ఇంత గొప్పింటి అమ్మాయితోనా అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. కలెక్టర్ ట్రైనింగ్లో ఉండగా లక్ష్మి మీద జరిగిన హత్యాయత్నం గురించి తెలుసుకొని అందరూ బాధపడతారు. చిన్న వయసులోనే ఎన్ని బాధలు పడ్డావు తల్లి, ఇక నుంచి మీ మీద ఈగ కూడా వాలనివ్వం అని లక్ష్మికి దిష్టి తీసి ఇంట్లోకి పంపించి వెళ్ళిపోతారు ఊరి జనమంతా. లక్ష్మి పూర్తిగా కోలుకున్నాక ఊరంతా పిలిచి భోజనాలు పెట్టిస్తాడు మనోహర్. అక్కడే కావేరి పెళ్లి కూడా అనౌన్స్ చేస్తాడు. కొద్ది రోజుల తర్వాత తన దూరపు బంధువుల అబ్బాయితో కావేరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తారు. లక్ష్మి తరపు బంధువులు, మనోహర్ తరపు బంధువులతో ఇల్లంతా కళకళలాడిపోతుంది. అన్నపూర్ణమ్మ గారు ఇదంతా చూసి చాలా సంతోషిస్తుంది. అందరూ ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ హాయిగా ఉండాలని మనసులోనే ఆ దేవుణ్ణి కోరుకుంటుంది. ఇంతటితో ఈ కథ సమాప్తమవుతుంది. థ్యాంక్ యూ.